పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మేము శాసనసభ పెట్టినామా అంటే పెట్టినాము అన్నట్టు ఏదో తూతూ మంత్రంగా 3-4 రోజుల పాటు నడిపించి మరి రైతుల సమస్యల గురించి కనీసం మాట్లాడాలనే ఆలోచన కూడా చేస్తలేదు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఎరువులకు సంబంధించి రైతులకు ఈ రకమైన అవస్థ, ఈ రకంగా లైన్లలోనే అరాచక పరిస్థితి రాలేదు. మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగా తిరిగి హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అమరవీరులకు నివాళులర్పించారు. ఖాళీ యూరియా బస్తాలతో బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. చూస్తున్నాం, గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఖాళీ యూరియా బస్తాలతో నిరసన తెలుపుతున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. మొత్తంగా యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. పండగ పూట యూరియా కోసం లైన్ లా, పండగ పూట యూరియా కోసం లైన్ లా, పండగ పూట యూరియా సంచుల కోసం లైన్ లా. హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అమరవీరులకు నివాళులర్పించారు. ఖాళీ యూరియా బస్తాలతో బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ బీజేపీ భాయ్ భాయ్, బీజేపీ కాంగ్రెస్ భాయ్ భాయ్, కాంగ్రెస్ పాపం, కాంగ్రెస్ పాపం, కాంగ్రెస్